భయం, ఉన్మాదం. నిర్మలమైన మనసుతో, నిష్కామ భావంతో భక్తుడు సమర్పించిన పత్రం, పుష్పం, ఫలం, జలం తాను ప్రీతితో ఆరగిస్తానని భగవానుడే గీతాబోధ చేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మనిష్టతో జీవించగల శక్తిని అనుగ్రహించమని సత్యవ్రతాన్ని పాటించే బుద్ధిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి, పూజించాలి. భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. దేవాలయాల్లో భగవంతుడిని ముందు ప్రణమిల్లుతున్నప్పుడు మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సంప్రదాయబద్ధమైన పూజా విధానాన్ని విస్మరించి కొంతమంది మూఢనమ్మకాలతో క్షుద్ర పూజలకు పూనుకోవడం చూస్తున్నాం. ధన సంపాదన లక్ష్యంగా స్వార్థపరులైన తాంత్రికులు చేస్తున్న మోసాలకు అమాయకులు బలవుతున్నారు. మనసు చంచలమైనది, అనంతమైన కోరికలతో మనిషిని వేధిస్తుంది. తమ కోరికలు తీర్చుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడటం స్వార్థపరుల వైనం. కొన్ని ఊహాలు భయపెడతాయి. భయం మనసును బలహీనపరిచి మనిషి శక్తి సామర్థ్యాలను హరిస్తుంది. మానసిక బలహీనత మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. మనసును అదుపు చేయలేని వారు అసాధ్యమైన కోరికల సాధనకు తాంత్రికులను ఆశ్రయిస్తారు. కొందరు ఎన్నో అనుమానాలతో బాధపడుతూ ప్రారంభించిన పనులను పూర్తి చేయలేక సతమతమవుతుంటారు. అనుమానం పెనుభూతమై వారి మనసులో ద్వేషాన్ని రగిలిస్తుంది. ద్వేషం అనుచిత చర్యలకు ప్రేరేపిస్తుంది. ఇతరులు తమని ద్వేషిస్తున్నారని భావిస్తూ తమకేదో ఆపద రాబోతుందని భయపడుతూ దిక్కుతోచని స్థితిలో క్షుద్ర పూజల వైపు మొగ్గుతారు. కొన్ని దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు మానసికంగా క్షోభిస్తూ తమకేదో జరిగిందనుకుంటూ దానికి విరుగుడు అంటూ వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంటారు. గుప్త నిధులున్నాయన్న భ్రమలో కొందరు తాంత్రికులను ఆశ్రయించి ధనాన్ని, విలువైన కాలాన్ని నష్టపోతున్నారు. ఇలాంటివి వినాశానికి దారితీస్తాయి. సంకుచిత మనస్తత్వమే మూఢనమ్మకాలకు పునాది. దాన్ని వదిలించుకోవాలి. కమలాక్షుడిని అర్పించు చేతులే చేతులు, లక్ష్మీపతిని కీర్తించు నాలుకే నాలుక, నారాయణుడికి మొక్కే శిరస్సే శిరస్సు, ఆదిపురుషుడి మీద లగ్నమైన బుద్ధి సద్బుద్ధి అని చెప్పిన భాగవతాన్ని ప్రామాణికంగా తీసుకుని భగవంతుణ్ణి ధ్యానించే భక్తులకు సర్వకార్యసిద్ధితో పాటు మనశ్శాంతి లభిస్తుంది. సమస్యల వలయం నుండి బయటపడే తరుణోపాయం ధ్యానమే. ఓంకారంతో నిండిన మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు సమస్యలకు మూల కారణం వెతుకుతుంది. పరిష్కారం దిశగా ఆలోచనలు విస్తరిస్తాయి. సత్పురుషులు సత్పురుషుల సహవాసంతో మనోబలం చేకూరుతుంది. సకారాత్మక ఆలోచనలు రేకెత్తించే పుస్తక పఠనంతో మనసులోని దురాలోచనలు దూరమై సంచలనమైన మనసు అదుపులో ఉంటుంది. విషయ తృష్ట వల్ల కలిగే వ్యాకులపాటు వేరే దుఃఖం, ఆ దుఃఖం నశించిపోవడమే
సుఖం, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. ఈ చక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఈ లోక గతిని బుద్ధివంతుడు తెలుసుకోగలుగుతారు. సుఖ దుఃఖాలను సమానంగా ఎదుర్కొనగలుగుతారు. శోకానికి వేల స్థానాలున్నాయి, భయానికి వందల అవకాశాలున్నాయి. అవి మూర్ఖుల మీద ప్రభావం చూపుతాయి. ఆలోచన పరులను శోకం తాకలేదని చెబుతుంది. భారతం బుద్ధిని సక్రమార్గంలో వినియోగించుకుని ప్రేమతత్వంతో ధర్మ మార్గంలో మనుగడ సాగించడమే ఉత్తమ జీవన విధానం. భయం, ఉన్మాదం.